సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, ఆయన బిడ్డగా లోకేష్ ఒక విషయంలో మెచ్చుకోవాలి, సంప్రదాయం బాధ్యతల విషయంలో. ఇప్పుడు మొన్న లోకేష్ తండ్రితో కలిసి వెళ్ళాడు గురు పూజోత్సవం, తండ్రి కాళ్ళకి నమస్కరించాడు. అట్లాగే అక్కడ భోజనాలు చేశారు. చేశాక తన ప్లేట్ తనే తీసుకెళ్ళి, ఎందుకని భోజనాలు స్కూళ్ళల్లో ఎవరి యాళ్లే కడుక్కోవాలి. ముఖ్యమంత్రి స్థాయి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు అక్కడ వదిలేస్తే ఆయా కడుగుతుంది. కానీ తన ప్లేటు తన గ్లాసు తీసుకెళ్తూ తన తండ్రి ప్లేటు ఆయన గ్లాసు కూడా తీసుకెళ్ళారు. అక్కడ ఎవరు మేము చేస్తామంటే లేదులే అని చెప్పేసి చేసి, అది సంస్కారం, అది బాధ్యత. ఆ విషయంలో లోకేష్ బాగా నచ్చాడు. అట్లాగే నిన్న చంద్రబాబు నాయుడికి సంబంధించి కోట శ్రీనివాసరావు గారు మరణించారని తెలియగానే వాస్తవంగా ప్రతి వీకెండ్లో హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. సరే జగన్ది అయితే రాస్తున్నారు కానీ పేపర్లో, చంద్రబాబుది రాయట్లేదు, లోకేష్ అయినా రాయట్లేదు. వాళ్ళు వీకెండ్లో అక్కడికి వెళ్తున్నారు. అయితే అక్కడికి వెళ్ళినటువంటి చంద్రబాబు గారు కోట శ్రీనివాసరావు గారు చనిపోయారనగానే గబక్కన వెళ్ళారు పరామర్శించడానికి వాళ్ళ ఇంట్లో. ఎవరైనా తప్పే ఉంది అందరూ వెళ్తారు కదా అంటే, రేవంత్ ఏడి, జగన్మోహన్ రెడ్డి ఏడి, కేసీఆర్ ఏడి, వాళ్ళందరూ, జగన్ అంటే సరే బెంగళూరులో ఉన్నాడు, వెళ్ళాలి లెక్క ప్రకారం. అయితే అటు పక్కన అక్కడున్న ముఖ్యమంత్రి, అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ అధ్యక్షుడు వాళ్ళు వెళ్ళాలి, బీజేపీ అధ్యక్షుడు వెళ్ళాడు రామచంద్ర వాళ్ళు. అది మనం 10 మందికి గౌరవం ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది. ఎవరైనా చనిపోయినప్పుడు వెళ్ళడం, పరామర్శించడం ఓ బాధ్యతగా తీసుకుంటారు చంద్రబాబు గారు. అది ఆయనలోని పెద్దరికం.